మీకు తెలుసా, ఈ భూమిపైన ఉన్న ప్రతి నీటి బిందువు ఒక సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. దీన్నే వాటర్ సైకిల్ అంటారు. కానీ బైబిల్ ఇదే విషయాన్ని వేల ఏళ్ల క్రితమే చెప్తుందని మీకు తెలుసా? సూర్యుడు నీటిని ఆవిరి చేస్తాడు. ఆవిరి మేఘంగా మారుతుంది. తర్వాత వర్షంగా భూమిపైన పడుతుంది. ఇది నిరంతరం జరిగే ఒక చక్రం. ఇవాపరేషన్, కండెన్సేషన్, రెయిన్ఫాల్, కలెక్షన్. బైబిల్ వ్యూ. బైబిల్లో ఇప్పటికీ ఇది రాసి ఉంది. ప్రసంగి 1వ అధ్యాయం 7వ వచనం. సర్వనదులు సముద్రమునకు ప్రవహించుచున్నవి, గాని సముద్రము నిండిపోదు. యోబు 36వ అధ్యాయం 27-28. ఆయన నీటి బిందువులను ఆవిరి చేయను, మేఘములు వాటిని వర్షంగా కురిపించును. ఇంత శాస్త్రీయమైన వర్ణం బైబిల్లో ఉండటం ఆశ్చర్యం కదా. దేవుడు నీటి చక్రాన్ని సరిగ్గా రూపొందించాడు. ప్రతి వర్షం ఆయన కరుణను గుర్తిస్తుంది. సైన్స్ చెబుతుంది ఎలా జరిగిందో, బైబిల్ చెబుతుంది ఎవరు సృష్టించారు. మరిన్ని బైబిల్ అండ్ సైన్స్ అద్భుతాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.